యోబు గ్రంథము 6వ అధ్యాయము. యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 6:15. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు ప్రవాహ జలముల వలెను నమ్మకూడని వారైరి. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కాంటెంపరీ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఆ సమయానికి ఆ మాటలే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అందరూ కూడా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉంటాం. ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు కాబట్టి అసలు ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాల్సింది క్రైస్తవులే అని చెప్తున్నా. ఎందుకు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనకు కనిపిస్తారు. ఆ ఇద్దరిలో ఒకరు దేవాతి దేవుడైతే రెండోది మన విరోధి అయిన సాతాను. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. పేతురు పత్రిక 1 పేతురు 5వ అధ్యాయంలో మీ విరోధి అయిన అపవాది అని మాట ఉంది. విరోధిని పరిచయం చేస్తున్నాడు. అపవాది ఎవరట? మన ఎనిమి అని చెప్పబడ్డది. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచు తిరుగుచున్నాడు. వాడికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి పేర్లలో వాడికి అపవాది అనే పేరు ఉంది, శోధకుడు అనే పేరు ఉంది, సాతాను అనే పేరు ఉంది. వాటిలో భాగంగా వాడికి ఉన్నటువంటి ఒక మంచి వాడు నచ్చినటువంటి పేరు ఏంటంటే శత్రువు అనేది కూడా వాడికి పెట్టబడ్డటువంటి పేరు. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 13వ అధ్యాయము 25వ వచనం, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయేను అన్నది. ఈ గోధుమల మధ్యలో ఈ గురుగులు విత్తుతున్నటువంటి ఆ శత్రువు ఎవరనంటే సాతానుకు ఉన్నటువంటి పేరు అన్నమాట. శత్రువు అనేది వాడికి పెట్టబడ్డ పేరు. విరోధి అనేది వానికి ఉన్నటువంటి పేరు. కాబట్టి వాడు ఒక విరోధి. ఈ లోకమే మనకు ఒక విరోధి. యాకోబు అంటాడు, లోకముతో ఎవరు సహవాసం చేస్తారు, ఎవరు లోకముతో స్నేహము చేయునో వాడు నాకు విరోధి అన్న చిన్న మాట. అంటే దేవునితో ఎవరు సహవాసం చేస్తారో వారు లోకానికి విరోధి అయిపోతాడు. లోకముతో ఎవరు సహవాసం చేస్తారో వారు దేవునికి విరోధి అయిపోతారు. మనకు లోకం అనేది ఒక విరోధి, సాతాను అనేవాడు ఒక విరోధి. వీటిలో భాగంగా వాని యొక్క శత్రుత్వంలో నుంచి మనం బయటపడాలంటే, అటువంటి విరోధి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా రక్షించుకోవాలన్నా నీకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక చక్కని ఆదరణ పేరే స్నేహితుడు అని చెప్తున్నా. మన స్నేహితుడు, మంచి స్నేహితుడు ఎవరంటే నజరేయుడైన యేసు. దేవుడు మనకు స్నేహితుడు. ఒకసారి ఆ మాట మీరు గమనించండి. యోహాను సువార్తను మీరు ఒకసారి గమనించినట్లయితే ఎన్నో రీతులుగా దేవుడు మనకు పరిచయం అవుతూ ఉన్నాడు. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 13, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. చక్కని మాట. నాకు తెలిసి ఏ మతంలో కూడా అట్లా పిలిపించుకునే అవకాశం ఉండదు. కొన్ని మతాలు దేవునిలాగానే పరిచయం చేస్తాయి. అంత మహిమలోనే ఉంచాలి, ఆ గ్యాప్ అనేది అట్లనే ఉంచాలి. కానీ బైబిల్ చాలా దిగి వచ్చి ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానని చెప్పిండట. ఇంతకుముందు ఎలాగున్నారు ప్రభు అని అంటే ఇంతకుముందు దాసులు లాగున్నారట. మనం ఎందుకనంటే ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియట్లేదు. కానీ 15కి వచ్చేసరికి అంటాడు, నేను చేయున్నది ఎరుగున్నట్లు. నేను సమస్తం కూడా ఏం చేస్తాడు, ఇక చెప్పటం మొదలు పెడతాడు. కాబట్టి అపోస్తులకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే స్నేహితులు అని పేరు పెట్టాడు. యేసు ప్రభు మనకు ఒక మంచి స్నేహితుడు. స్నేహితునికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ప్రభు కలిగి ఉన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? 15:15లో దేవుడు మనల్ని స్నేహితులని పిలిచాడు. కానీ మన వైపు నుంచి ఇంకా పదం రాలే. మనం కూడా ఏమని చెప్పాలి తెలుసా? మనము కూడా దేవుని ఏమని చెప్పాలంటే, నీవు నా స్నేహితుడు అని చెప్పగలిగిన రోజే సంపూర్ణత వచ్చినట్టు, సరైన విధానంలో మనం నడిపించబడ్డట్టు లెక్క. పరమగీత గ్రంథాన్ని మీరు ఒకసారి గమనించండి. పరమగీత గ్రంథంలో 15వ అధ్యాయము 15వ వచనానికి ఉన్నటువంటి చక్కని సమాధానం ఉంటుంది. 5:16, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. సంఘము చెప్పినటువంటి మాట అది. అక్కడేమో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు శిష్యులను ఉద్దేశించి, మీరు నా స్నేహితులు అన్నాడు. అంతే. కండిషన్ ఏంటి? మీరు నా స్నేహితులు అనడానికి కండిషన్ ఏంటంటే, ఇక నుండి నేను ఏది చేయబోచున్నానో దాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. నా హృదయం అంతా నీకు తెలుస్తుంది కాబట్టి
నేను చేసే కార్యము నేను మీకు చెబుతాను కాబట్టి మీరు నాకు స్నేహితునికి ఉండే లక్షణం అదండి. చాటుగా చేసేటోడు కాదు. ఆది కాలంలో అంటాడు, నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాస్యదనా అని చెప్పి సొదొమ పట్టణం నాశనం గురించి మొత్తం మాట్లాడిండట. ఎందుకు చెప్పినావు ప్రభు అంటే, అతడు నా స్నేహితుడు అని అంటాడు అంతే. దేవునిలో దాచుకోవటానికి ఏముండదండి. దేవుని నువ్వు తండ్రిలాగా చూసావనుకో కొన్ని దాగుతాయి, భర్తలాగా చూసాడంటే కొన్ని దాపేస్తాడు. కానీ స్నేహితునిలాగా దేవుని నువ్వు ఎదుర్కొన్న రోజు వచ్చింది అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన హృదయం అంతా కూడా దేవుడు విప్పటం మొదలు పెడతాడు, ఆయన నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. దేవునికి హానోకు స్నేహితుడు కాబట్టి హానోకు ద్వారా దేవుడు ఎన్నో విషయాలను మాట్లాడగలిగాడు. చాలా గూఢమైనటువంటి సంగతులు మాట్లాడగలిగాడు. రెండవ రాకడం గురించి మాట్లాడగలిగాడు. యూదా పత్రికలో అంటాడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వారిని గురించి ఇట్లు ప్రవచించిన అద్భుతమైనటువంటి సందేశం అందులో కనిపిస్తుంది. గూఢమైనటువంటి అనేక సంగతుల గురించి మాట్లాడు. పరలోకం ఎట్లుంటుంది, మహిమ ఎట్లుంటుంది, దేవునితో ఎట్లా కలిసి నడవగలగాలి, భక్తి జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు ముచ్చటించాడు. హానోకు ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. హానోకు దేవునికి స్నేహితుడు. దేవుడు ఎవరిని స్నేహితుడని నమ్మాడో వారితోటి దేవుడు విస్తారంగా మాట్లాడతాడు, లోతైన విషయాలు మాట్లాడతాడు, మార్మికమైన విషయాలు మాట్లాడతాడు. నిర్గమకాండం 33లో ఒక చక్కని మాట ఉంటుంది. మోషేని గురించి మాట్లాడినటువంటి మాట, మోషేతో దేవుడు ఎలాగో మాట్లాడుతుంటే, ఒక స్నేహితునితో మాటలాడినట్లు నేను ముఖాముఖిగా నా సేవకుడైన మోషేతో నేను మాటలాడేదను అన్నాడు. ఎట్లా మాట్లాడుతాడంటే ఒక స్నేహితునితో మాట్లాడినట్టు. అందుకొరకే దేవుడు మోషేతో అద్భుతమైనటువంటి ప్రత్యక్ష గుడారపు నమూనా చూపెట్టిండు. చాలా అంశాలు అందులో వస్తూ ఉంటాయి. మోషేతో దేవుడు గూఢంగా మాట్లాడినటువంటి అంశాలు చాలా మనకు కనిపిస్తాయి. అబ్రహాము దేవునికి స్నేహితుడే, హానోకు దేవునికి స్నేహితుడే, మోషే దేవునికి స్నేహితుడే, అపోస్తులు కూడా దేవునికి స్నేహితులే. కానీ ఇప్పుడు సంఘము చెప్పలేకపోతుంది. ఏంటంటే నువ్వు నా స్నేహితుడిని సంఘం చెప్పట్లేదు, ఎందుకంటే నువ్వు లోపల ఉందంతా చెప్పట్లేగా. ఇప్పుడు ఏం చెప్పిన ఇప్పటిదాకా దేవుడు స్నేహితుడిని నమ్మాడు కాబట్టి అబ్రహాంకి ఏం చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా అన్నాడు. దాయట్లే దేవుడు. నేను చెయ్యు ప్రతి కార్యము నేను మీతో చెప్పుదును కనుక మీరికి మీదట దాసులని పిలవక స్నేహితులని పిలవబడుదురు అని అపోస్తులతో చెప్పాడు. ఎంతసేపు అటునుంచే మాటలు వస్తున్నాయి కానీ ఇటునుంచి మాట్లాడట్లే. ఇటునుంచి కూడా భక్తుడు ఏమన్నా తెలుసా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడని, దేవుణ్ణి కూడా నువ్వు స్నేహితుడని పిలవగలిగావు అంటే అర్థం ఏంటంటే నీలో దాచుకోవటానికి కూడా ఏముండదు ఇక. అప్పుడు నువ్వు కూడా అనాలి, నేను చేయబోయే ప్రతి కార్యము నేను దేవునికి చెప్పేదను అని చెప్పగలిగిన స్థితి రావాలి. అది దేవునితో నీకున్నటువంటి బంధాన్ని తెలియజేస్తుంది. దేవునితో నువ్వు ఏం చేయాలంటే ఒక స్నేహం చేసిన, ఒక సహవాసం చేసినటువంటి ఒక విధానం కావాలి. ఎప్పుడు దేవుడు నీతో స్నేహం చేస్తాడంటే ఏరే వ్యక్తులైనా సరే సహవాసం కలగాలి అంటే ఆమోసు 3:3లో ఒక చక్కని మాట, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడతురా అంటారు. కలిసి నడవాలి అన్నా, సహవాసం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా అభిరుచులు, అలవాట్లు, అభిప్రాయాలు అన్నీ కూడా ఏకమై ఉండాలి. కొద్ది గొప్ప కొంచెం పోలికలు కలిస్తేనే మనం కలిసి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాడో సృష్టికర్తతో స్నేహం చేయాలి. కుదిరే పనైనా. ఏదేను తోటలోంచి ఆదామును వెళ్ళగొట్టిన సంతానంలోంచి వచ్చిన 7వ వాడు హానోకును దేవుడు పిలిచాడు, నీవు నాకు నచ్చావు, నేను నీతో స్నేహం చేస్తా, సహవాసం చేస్తాను, నా స్నేహితుడు అని పిలిచిండాడు. ముందు 6 తరాలకు లేని ఘనత హానోకు వచ్చింది. ఎట్లొచ్చిందంటే హానోకు యొక్క జీవిత విధానం అందరికీ భిన్నంగా ఉందని చెప్తున్నాం. పరిశుద్ధతను ప్రేమించాడు, ప్రార్థన ప్రేమించాడు, సహవాసాన్ని ప్రేమించాడు, దేవుని పోలికలోనికి మార్చబడటానికి ఇష్టపడ్డాడు. దేవుడు దేనిని ఇష్టపడుతున్నాడో దానిని హానోకు ఇష్టపడటానికి ఇష్టపడ్డాడు అని చెప్తున్నా. రెస్పాండ్ కావాలి. దేవుడు ఎట్లా రెస్పాండ్ అవుతుండో అట్లా నువ్వు అన్ని పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వగలిగితే దేవుడు నిన్ను విడిచి ఉండలేడు అని చెప్తున్నా. చక్కని మాట దావీదు అదే మాట అంటాడు. అసలు దేవుడు దేన్ని ద్వేషిస్తాడో, దేవుడు దేనిని అసహించుకుంటాడో అట్లాంటి వాటన్నిటిని కూడా దావీదు అసహించుకోవడం అభ్యాసము చేశాడని చెప్తాను. అందుకే దావీదుకు పెట్టబడ్డటువంటి ఒక చక్కని సాక్ష్యం బైబిల్లో ఏ భక్తునికి లేనటువంటి సాక్ష్యం అపోస్తలుల కార్యం 13లో, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అది సమయంలో చెప్పబడింది, హృదయానుసారుడు అని ఉంది. ఇష్టానుసారుడన్నా హృదయానుసారుడన్నా దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడు. ఎట్లా ఇష్టమైపోయాడు ప్రభు అంటే దావీదు యొక్క వ్యక్తిత్వము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని పోలినట్లుగా కనబడుతుంది అని చెప్తున్నా. దావీదు ఎట్లా భక్తి చేస్తున్నాడంటే దేవుడు ఎలాగూ భక్తి చేస్తున్నాడో ఆ వ్యక్తిత్వం ఎలాగుందో అట్లా కట్టుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి. దానికి ఒక చక్కని ఉదాహరణ, భక్తి జీవితంలో నువ్వు దేవుని పోలిన వాడు అయితే దేవునిలాగా రెస్పాండ్ కావాలి. కొన్నిసార్లు స్పందన లేని వాళ్ళలాగా ఉంటాం. బెల్లం కొట్టిన రాయంటాం చూసావు.
అసలు స్పందించాల్సిన సమయంలో సరిగా స్పందించకుండా, స్పందించకూడని సమయంలో బాగా స్పందించేటోళ్ళు ఉంటారు. ఎవ్రీ సిచ్యువేషన్ ద గాడ్ రెస్పాన్స్ ఎట్లుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలని చెప్తున్నా. ఆ పరిస్థితుల్లో దేవుడు ఉంటే ఎట్లయితే ప్రవర్తించగలుగుతాడో, పని చేస్తాడో, అట్లా నువ్వు పని చేయగలిగితేనే ఆయన వ్యక్తిత్వాలు, భావోద్వేగాలు నీలో ప్రవహించినట్టు లెక్క. గొలియాత్ వచ్చి సవాలు చేస్తున్నాడట, ఇశ్రాయేలు సమాజం ముందు సవాల్ చేస్తున్నాడట, అభిషక్తుడైన సౌలు ముందు సవాల్ చేస్తున్నాడు. పెద్ద సైన్యం, పేరుకే గొప్ప సైన్యం. అసలు ఇశ్రాయేల్ అంటేనే దేవునితో పోరాడువారు అని అర్థం ఉంది. ఇంత గొప్ప సైన్యం ముందు ఒక వ్యక్తి వచ్చి సవాలు చేసి దేవుని నామాన్ని దూషిస్తున్నప్పుడు ఎవ్వనికి కోపం రాలే. కానీ అది దావీదు విన్నాడంతే. ఒక్కరోజు దావీదు చెవిన పడింది. ఊకోవచ్చుగా, ఊకోట్లే. దావీదు ఊకోకుండా ఒక మాట అన్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని చెప్పి వాడి మీదకి యుద్ధానికి పోయిందట. నీ కోపం ఎందుకు వస్తుంది అంటే, ఈ మాటలు వింటే దేవుడు మౌనంగా ఉండడు, ఈ మాటలు వింటే భక్తుడు కూడా మనము నా దేవుని నామము దూషించబడుతుంది కాబట్టి భక్తుడికి ఏమైపోయినా నేను వానితోటి పోరాడతా అంటాడు. అసలు మరి అక్కడ ఎన్నో లక్షల మంది సైన్యం ఉన్నారు కదా, దేవునికి భయం కలగట్లేదు, దేవుని యొక్క నామం అవమానం అవుతుందన్న బాధ కలగట్లేదు. కానీ అందరూ మౌనంగానే ఉన్నారట. రెస్పాండ్ అయ్యేది ఒక్కడే రెస్పాండ్ అవుతాడు, దావీదు రెస్పాండ్ అయ్యాడు. దేవుని నామము గాయపరచబడుతున్నప్పుడు ఈయన హృదయంలో ఒక గాయం అవుతుందని చెప్తాను. నీకెందుకు బాధ అవుతుంది అంటే, నా దేవుడిని అవమానపరుస్తున్నాడు కాబట్టి నాకు బాధ అవుతుందని చెప్పగలుగుతాడు. అట్లా స్పందించేటువంటి గుణం ఉండదు. రక్షణ లేని వాడిని చూస్తే దేవుడు చాలా వేదన పడతాడు. యెషయాలు అంటాడు, యెషయాలో ఒక చక్కని మాట అంటాడు, ఏంటంటే లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. దేవునికి ఆత్మల భారం ఉంటుంది. నువ్వు దేవుని పోలికలో ఉంటే ఒక రక్షణ లేని వాడిని చూసినప్పుడు నీకు జాలి కలగాలి, వాడి మీద నీకు ప్రేమ కలగాలి. ఎట్లయినా సరే వాడిని పరలోకం చేర్చాలని ఆశతోడు వాడి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క రెస్పాండ్ అయ్యేటువంటి పద్ధతి. మంచి సమరయుడు అనే స్టోరీలో ఒకడు నిరాశ్రాయుడుగా బడి ఉన్నాడు. అక్కడ ఆ నిరాశ్రాయుడుగా బడి ఉన్న వాడిని లేవీడు చూలే, యాజకుడు చూలే, అక్కడికి వచ్చిన మంచి సమరయుడు చూసిండట. ఆ మంచి సమరయుడు నజరేయుడు అనే యేసుకు సాదృశ్యం అయితే, అట్లాంటి పరిస్థితులు ఎన్నో మన కళ్ళ ముందు కనిపించలేదా? అట్లా నువ్వు రెస్పాండ్ కాలేదు కదా. అట్లా కాలేదు అని అంటే అర్థం ఏంటంటే నీలో దేవుని యొక్క పోలిక కనిపించట్లేదని అర్థం. తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని విధవరాళ్లను, పిల్లలను వారి ఇబ్బందులు పరామర్శించుట, ఇహలోక మాలిన్యం వారికి అంటకుండా తను తాను పవిత్రపరుచుకునుట, ఆ లక్షణాలు మనలో కనిపించొద్దని. దేవునిలాగా స్పందించగలగాలి, దేవునిలాగా స్పందించగలగాలి. ఒక మంచి మాట చెప్తాను, దావీదు దేవునికి ఒక మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఇంకొక మాట ఏంటో తెలుసా? ఇంకో మాట ఏంటంటే, మీరు మొదటి సమూయేలు గ్రంథాన్ని గమనిస్తే దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడట. మళ్ళీ దావీదేమో దేవునికి ఒక మంచి స్నేహితుడు. దావీదుకు ఉన్నటువంటి ఇంకొక మంచి స్నేహితుడు ఎవరనంటే యోనాతాను అని చెప్పబడుతుంది, యోనాతాన్ అని చెప్పబడుతుంది. మొదటి సమూయేలు 18వ అధ్యాయము. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించును. స్నేహితుడు ఏం చేస్తాడు? స్నేహితుడు ప్రేమించడం మొదలుపెట్టాడు. స్నేహితుడు అంటే ఆపదలో ఆదుకోవాలి. స్నేహితుడు అంటే అతని వ్యక్తిని ప్రేమించాలి, కీడు నుంచి తప్పించాలి. ఎస్పెషల్లీ ఇన్ పర్టికులర్ సిచ్యువేషన్, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దావీదు కంటే కూడా యోనాతాను గొప్పగా కనిపిస్తాడని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే స్థాయిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దావీదు ఒక గొర్రెల కాపరిలాగానే కనిపిస్తాడు. గొలియాతును చంపిన తర్వాత ఈ మహిమ వచ్చిందే కానీ దాదాపు దావీదు ఒక సామాన్యమైనటువంటి స్థితే. కానీ యోనాతాను అప్పటికే రాజకుమారుడు అని చెప్తున్నారు. స్నేహం చేయడానికైనా ఒక స్థాయి చూసుకొని ఎవరిని ప్రేమించండి. ఇప్పుడు దావీదును చూసి అనుకున్నాడు, దావీదు యొక్క హృదయంతో యోనాతాను యొక్క హృదయం ఏమైపోయిందట? కలిసిపోయింది కాబట్టి అతను ఏం చేయడం మొదలుపెట్టాడంటే ప్రేమించడం మొదలుపెట్టా. మరి ఆ పద్ధతిలో కరెక్ట్గా అక్కడ వచ్చిన చదివితే ఏముందంటే, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అని ఉంది. దావీదు స్టేట్మెంట్ ఆడ మనకు కనిపించట్లేదు, తర్వాత చెప్పిండు దావీదు కూడా. కానీ యోనాతాను అనుకున్నాడట, నీవు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కాదు. మీరు అదే 20వ అధ్యాయాన్ని కూడా గమనిస్తే మీకు యోనాతాను దావీదును చాలా 17 అవుతుంది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. ప్రాణ స్నేహితుడు అంటే ఏం చేస్తానంటే ప్రేమిస్తున్నాడు అని చెప్పబట్ట. స్నేహితుడు ఏం చేయాలంటే ప్రేమించాలి. దావీదును ఆయన స్నేహితుడు అనుకున్నాడు, ప్రేమించడం, ఒక మంచి నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు నేను దేవునితో ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే,
దేవుడు నాకు స్నేహితుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని చెప్పి అనుకో, మొట్టమొదటి ఏం చేయాలంటే నువ్వు చేసేవన్నీ దేవునికి చెప్పాలి. తర్వాత దేవుణ్ణి స్నేహితుడు నమ్మితే దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవుని నువ్వు స్నేహితుడు అని చెప్తే దావీదును ప్రేమించాడు యోనాతాను, అట్లా నువ్వు కూడా దేవుని ఏం చేయగలగాలి? ఇప్పుడు ఆయన నా స్నేహితుడు అన్నప్పుడు ఆయనలాగా నువ్వు ప్రేమించగలగాలి. ఇరువైపుల నుంచి ఆ యొక్క ప్రేమ అనేది ప్రవహింపగలగాలి. ఇట్లా మనకు భక్తులు కనిపిస్తున్నట్లుగానే ఇద్దరి వైపు నుంచి స్నేహం ఉండాలని చెప్తున్నాం. కొన్నిసార్లు ఏమైపోతావు మిస్టేక్ అయిపోతుంది. నువ్వు బాగా ప్రేమిస్తావు కానీ అవతలోడికి నువ్వు ఇష్టమే ఉండదు. అసలు యెహోషాపాతు పోయి ఎవరిని ప్రేమించాడు? అహాబుని ప్రేమించి స్నేహం చేసినాడు. మంచి భక్తుడు యెహోషాపాతు, కానీ పోయి స్నేహితుడు ఎవరంటే అహాబు అని చెప్పినట్టు అంతే. ఆయన జీవితం పతనంలోకి వెళ్ళిపోయింది. మహాభారతంలో చెప్పుకోదగ్గ వీరుడు అంటే కర్ణుడు నాశనం అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే స్నేహితుడు అంతే. మంచి స్నేహం చేయాలి, పోయి దుర్యోధనుడితో స్నేహం చేసి. బైబిల్లో మంచి స్నేహితులుగా దావీదుకు యోనాతానుకు ఒక మంచి పేరు ఉంది. బైబిల్లో మంచి భక్తుడి పేరు చెప్పమన్నా, మంచి భర్త పేరు చెప్పమన్నా, మంచి తండ్రి పేరు చెప్పమన్నా, మంచి స్నేహితుడి పేరు చెప్పమన్నా ఒకని పేరు చెప్పాలి మనం. ఎవరి పేరు అంటే అది యోబు అని చెప్తున్నా. మొట్టమొదటి రాయబడిన పుస్తకం కదా యోబు గ్రంథం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చేసిండు. అసలు ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఒక మంచి సాక్ష్యం ఇచ్చేసాడు. ఇప్పుడు ఇంకా పుస్తకం అవసరం మరిగా? ముందు టెస్ట్ మనీ ఇచ్చేసినావు కదా, టెస్ట్ మనీ లాస్ట్కి ఇస్తే బాగుండే. ఎప్పుడు ఇచ్చేసిండు? 1:1 ఇచ్చేయబట్టి. ఊజు దేశంలో యోబు ఉన్నాడు అంటే ఆయనకి ఇంత ఆస్తుందండి, ఆయన చాలా గొప్పోడు అండి అని ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేసాడు. మొట్టమొదటి రాయబడిన పుస్తకంలో దేవుడు యోబుల గురించి ఎన్ని కోణాల్లో మాట్లాడిండో తెలుసా? ఎన్ని కోణాల నుంచి మాట్లాడుతాడనంటే, ఆ 1వ అధ్యాయము చదువుతున్నప్పుడే అతడు దేవునికి ఒక ప్రియమైనటువంటి వ్యక్తిలాగా అనిపిస్తాడు. రెండవది ఏంటంటే ఒక మంచి తండ్రిలాగా యోబుగా అనిపిస్తాడు. ఒకసారి చూడండి, యోబు ఒక మాదిరికరమైనటువంటి తండ్రి. 1వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 1వ అధ్యాయము 5, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములు దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచూ వచ్చాను. బిడ్డలు ఏమన్నా పాపము చేసిరేమో అట, యవనస్తులు అయ్యారు, వయసుకు వచ్చారు, లోకం ఏమన్నా వాళ్ళలోనికి ప్రవేశించిందేమని చెప్పి వారేమన్నా దేవుని దృష్టికి పాపము చేసిరేమో అని అరుణోదయంన లేచి. నాకు చెప్పండి, 10 మంది పిల్లలు ఉన్నారు, దహన బలి అర్పించాలా? ఎంత టైం పట్టింది చెప్పండి? అసలు 4ంటికి లేమంటే మన కింద మీద పడతాను. ఆయన అరుణోదయం లేచి 10 మంది బిడ్డల నిమిత్తం దహన బలిని అర్పించి నిత్యము అలాగూ చేయించున్నాను. పోనీ నీకేమైనా గ్యారెంటీ ఉందా? వాడు ఏమైనా తప్పు చేసిందంటే ఏమో చేయలేదు. చేసి తిరిగి ఏమో అనుకొని దేవునికి మధ్యలో ఏమన్నా దూరం పెరిగిద్దేమో అనుకుని పాపం చేస్తే దేవునికి దూరస్తులు అయిపోతున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం వస్తుందేమని ఆలోచన చేస్తున్నాడు. పిల్లల క్షేమం కొరకు ఆలోచిస్తున్నాడు, వేకువనే లేస్తున్నాడు, దానబలులు అర్పిస్తున్నాడు, దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తున్నాడు. యోబు గ్రంథం ఒక్కటి సరిపోద్దండి, భక్తి చేసుకోవడానికి సరిపోద్ది. అసలు కుటుంబాన్ని ప్రేమించాలా, బిడ్డలను ప్రేమించాలని మంచిగా యోబు దగ్గర ఒక పాఠమే నేర్చుకోవచ్చు. అసలు ఒక మంచి మాదిరికరమైన తండ్రిలాగా అనిపించట్లే, ఒక మంచి తండ్రిలాగా అనిపిస్తున్నాడు. ఇంకొంచెం కిందకు వచ్చారే అనుకో, అప్పుడు యోబు భార్యగా అనిపిస్తుంది. యోబు భార్య కూడా ఒక మంచి మాట అంటది. యోబుని ఏమంటుంది చూసారు? 2వ అధ్యాయం మీరు ఒకసారి గమనిస్తే 2:9 అతని భార్య వచ్చి ఇంకను యథార్థత వదలక యుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అని ఉందట. అట్లా అంటాడు. మళ్ళీ ఎవడైనా సంసారం పెట్టుకుంటాడండి? 10 మంది బిడ్డలకు అన్న తర్వాత రాణిలాగా బతికిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన నీడలో ఉన్న తర్వాత అన్నటువంటి మాట, అసలు ఆరోగ్యం చెడిపోయినప్పుడు అన్నమాట, శ్రమంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట, బాధల్లో ఉన్నప్పుడు అన్నటువంటి మాట, ఇంకను యథార్థత వదలక యుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అని ఉంది. కానీ దేవుడు యోబును మరలా లిఫ్ట్ ఇచ్చిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, 2 దీవెనలు వచ్చిన తర్వాత కూడా యోబు మరలా అదే బాధ్యత ఏం చేసినప్పుడు ఇప్పుడుగా మరలా 10 మంది బిడ్డలుగా అన్నాడట. వదిలిపెట్టొద్దు మరి, అవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు ఆ రోజుకి ఇట్లా అన్నావు కదా నీ సంగతి ఉంటుంది అని అనొద్దు. ఆహుష రోజు కనుక వస్తీని పంపినట్టు పంపించొద్దు, ఇంకొక వేస్తేనే తెచ్చుకోలే. ఎందుకంటే ఆయన యోబు కాబట్టి తెచ్చుకోవాలి. మనం అనుకో ఒక పంచాయతీ పెట్టేది అంతా ముందు తీసి ఏమో అయోగ్యురాలను ఒక ముద్రేసి ఎలా కొట్టేటోడు అసలు అన్నది ఒక మాట అన్నది. అన్నా కూడా ఎవరంటే నా భార్య కాబట్టి అన్నదాము సర్దుకపోయినని చెప్తున్నా. అట్లా సర్దకపోయినా అనుకో వివాదం వచ్చింది అసలు. అట్లా అడ్జస్ట్ అయినా అనుకో వివాదం అవుతుందా? అసలు ఇంకా మంచోడు కాబట్టి ఏమనలే.
ఇంకను యథార్థత వదలకు ఉందవా దేవుణ్ణి దూషించి మరణం గమనంగానే మనకున్న బీపీకి అయితే ఒక గుద్దు గుద్దిట్టాడు. మన గుద్దుకినిక మోసే లాంటి గుద్దు అయితే దెబ్బకి ఒక్క గుద్దుకి ఐగుప్తుడు ఏమైపోయాడు, చచ్చిపోయినట్ట. వాళ్ళు కొట్టామంటే నా దేవుణ్ణి దూషించింది కాబట్టి కొట్టినా అనేటోడు. ఎన్నో అంకలు ఉంటాయి మళ్ళీ తర్వాత చెప్పుకోవడానికి. బీపీ అని చెప్పరాదు, అది చెప్పవు గయ్యగా నరిసి మళ్ళీ దానికి ఏదో సరదాగా పోయే ముచ్చట్లేదు కదా. విచిత్రం, యోబు మౌనంగా ఉన్నాడట. ఎట్లుండగలుగుతాడని? అంత మాట అన్న తర్వాత నువ్వు మౌనంగా ఎట్లుంటావు? అన్ని మాటలు అన్న తర్వాత నీకు ఆదరణ లేనప్పుడు అసలు అనుకున్న సమయంలో నీకు సాయం ఇయ్యలేదా? చాలా ఘోరమైన నీచ స్థితిలో యోబు జీవితం ఉంది. నా పని వాళ్ళకు నేను అసహ్యుడనైతేనే అన్నాడు. అసలు ఆయన వాసన వీళ్ళకబడట్లేదట. అందరూ వెలివేసినట్టు చేశాడు. నరి రోడ్డు మీద రోజులు వెళ్ళబుచ్చాల్సిన దినాలు వచ్చినాయి. ఎట్లా బతికిండో తెలుసా యోబు ఒక రాజులాగా బతికిండండి. యోబు అంటే ఒక రాజు. ఎట్లుంటుంది అన్నట్టు ఆయన జీవిత విధానము. యోబు గ్రంథం 29 చూడండి. యోబు ఒక్క మంచి తండ్రి మాత్రమే కాదు, మంచి భర్త మాత్రమే కాదు. యోబు ఎట్లాంటి వాడనంటే 11 చూడండి. నా సంగతి చెవిన బడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి, అది యోబు సాక్ష్యం. అసలు యోబు గురించి ఎవరన్నా అడిగితే యోబు గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పేటట్లుందట. నా సంగతి చెవిన పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచను. అట్లుంది ఆయన జీవితం, ఆయన జీవిత విధానం. అసలు ఆయన అంటాడు పన్నెలో, ఏలయన్నగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చను. విధవరాన్ల హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుకది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము, పాగయు ఆయను. గురుడివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదమ్మలైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పండ్లను ఊడగొట్టి తిని, వారి పండ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని, అప్పుడు నేను ఇట్లాంటిని నా గూటి యొద్దన నేను చచ్చేద్దను అని అన్నాడు. ఒక్కటను ఉంది అందులో, మనకి ఒక్కట కూడా కనబడదు. మనకు యోబు అంటే మస్తు శ్రమలు పడ్డాడు సార్, ఒకటే తెలుసు మనకి. యోబు శ్రమయు కనికరమును గలవాడు మాత్రమే కాదు, యోబు ప్రేమ కలిగిన వాడు, అన్యాయాన్ని చూస్తే తట్టుకోలేనటువంటి వాడు, ఎంతో చక్కని మేలులు చేసినటువంటి వాడు. ఒక మంచి సమాజ సంస్కర్తలో ఒక మంచి పేరు ఉంది, మంచి భర్తలాగా పేరు ఉంది. అన్నిటికంటే ఇంకో గొప్ప సంగతి ఏంటంటే ఆయన ఒక మంచి స్నేహితుడు అని చెప్తున్నా. ఎందుకు స్నేహితుడు ఏంటో తెలుసా? 6వ అధ్యాయాన్ని చూడండి. ఆయన దీన స్థితి చూసినప్పుడు భార్య దూషించింది, అందరూ వెళ్ళిపోయారు, పని వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి స్థితి మనకు కనిపిస్తుంది కదా. నేను ముట్టనొల్లని వస్తువులు ఆయనకి అన్నీ కూడా చాలా ఇబ్బందులు అయిన తర్వాత 6లో అంటాడప్పుడు 6వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 15 చూడండి. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు ప్రవాహ జలముల వలెను నమ్మకూడని వారైరి. ఈ స్థితిగతులన్నీ జరుగుతున్నప్పుడు ఆ బాధనంతా తెలుసుకున్న తర్వాత యోబు యొక్క స్నేహితులు వచ్చినాడు యోబు దగ్గరికి. ఆయన దీనస్థితి చూసి 3 రోజులు మాట్లాడకుండానే ఉన్నారట. అంత ఘోరం ఉంది యోబు పరిస్థితి. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2:13 చూస్తే 12, వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబవళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను 7 రోజులు ఆయన ఎగుస్తున్నారట. ముచ్చట్లేదే ఏవలేదు. ఆయన బాధ అధికంగా ఉందట. మంచి స్నేహితులు కాదట, మంచోలే. వచ్చి 7 దినాలు మౌనంగా ఉండి ఆయన స్థితి అంతా చూసి బాధపడి ఎలుగెత్తి ఏడ్చి బట్టలు జింపుకొని ఎన్ని చేసింది, కానీ యోబు మీద నమ్మకం లేదు వాళ్ళకి. యోబు నువ్వేదో చేసావని ఒక మాట అంటున్నారు, కానీ అసలు ఏంటి కారణమని యోబు చెప్పిన మాట వినలేదు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు యోబు అంటున్నటువంటి మాట, భార్య అర్థం చేసుకోలేదు, పనుడు అర్థం చేసుకోలేదు, బంధుమిత్రులు అర్థం చేసుకోలేదు, అందరూ వెళ్ళిపోయారు. చివరి ఆశగా స్నేహితులు వచ్చారు. వాడు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు అనుకున్నాడు, అయ్యో మంచి స్నేహితులు కదా, దగ్గరకు వచ్చారు కదా, ఆదరిస్తారు కదా అని అనుకున్నాడు. కానీ 7 రోజులు మాట్లాడలేదు. కానీ 7వ రోజు మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు యోబుకి వేదనను పుట్టించినని చెప్తున్నాం, బాధను కలిగించినని చెప్తున్నాం. యోబు బాధ ఏంటంటే ఊరికే ఇవన్నీ జరుగుతున్నాయి యోబు అంటారు. వాళ్ళంటారు నువ్వేం చెప్తే ఎందుకు జరుగుతుంది బిడ్డ, ఏమో చేసుంటావు, ఏం చేసినావో చెప్పను వాళ్ళు అనబట్టి. అరే ఇది పుండు మీద ఇంకా కారం చల్లినట్టుందని చెప్పి యోబు చివరికి అన్నటువంటి మాట, నా స్నేహితులు ఎండిన వాగులాగున్నారట. దప్పికైతే కొన్ని నీళ్ళు ఇచ్చేటట్టు స్నేహితుడు ఉండాలి, ఆదరించేటట్టు స్నేహితుడు ఉండాలి, సహాయం చేసేటట్టు చేతులు ఉండాలి. కానీ జల ప్రవాహం కూడా ఏమైపోయిందంటే ఎండిపోయింది. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? యోబులో ఉన్న గొప్పతనం చెప్తున్నా. భార్యని క్షమించును, పనుని క్షమించును, అందరిని క్షమించును, చివరికి స్నేహితులను కూడా క్షమించరు. చివరి అధ్యాయం చూడండి ఒకసారి. చివరి అధ్యాయానికి మీరు ఒకసారి వచ్చినట్లయితే
చివరి అధ్యాయంలో 8, కాబట్టి 7 ఎడ్లు 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడని యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలిని అర్పించవలెను. యోబు చేయాలి ఈ కార్యం అంతా. నా సేవకుడైన యోబును వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదును. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. చేయమంటే నువ్వు చేస్తావుగా అన్ని తిట్టిన తర్వాత కూడా యోబు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు యోబు ఏం చేసింది తెలుసా? వారి స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసిందట. మనమైతే మన సంగతి తెలుసుగా ఇక. అప్పుడు అట్లా అంటావు కదా, నేను అస్సలు చేయను అంటాను. 10లో అంటాడు, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి. ఎప్పుడు క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు దేవుడు, ఆ ముగ్గురిని క్షమించాడు. యోబుకు కూడా మళ్ళీ ఏమిచ్చినట? ఆశీర్వాదం ఇచ్చాడు. పగ పెట్టుకుంటే దీవించబడకపోయేటోండి యోబు. ఈ శ్రమలన్నీ తట్టుకున్నది ఒక ఎత్తు అయితే చివరి పరీక్ష ఏందో తెలుసా? అసలు వీళ్ళని క్షమిస్తాడో లేదో చూసిండు దేవుడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నప్పుడు యోబు ప్రార్థన చేశాడు. మరలా అతనికి క్షేమస్థితిని దేవుడు అనుగ్రహించిన యోబు మరలా దీవించబడటం మొదలుపెట్టాడు. మనసులో పెట్టుకోవద్దని చెప్తాను. అసలు దేవునితో స్నేహం చేయాలంటే ముందు మనం చేసుకోవద్దు. సంఘం అంతా స్నేహం చేయాలా వద్దా? మనసులో పెట్టుకున్నాడు ఎవడు స్నేహితుడు కదా, ముందే చెప్తా. యోబులాగా ఉండొద్దు అసలు. నువ్వు ఆ రోజుకి ఇట్లా అన్నావు కదా, ఆ రోజుకి అట్లా అన్నది ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నట్టు నువ్వు ఎట్లా స్నేహితుడు అయితే అసలు అట్లనే అంటే గుర్తుపెట్టుకుంటావు. మీ వాళ్ళు అంటే గుర్తుపెట్టుకోగా. మరి యోబులాగా ఉండాలని చెప్తున్నాను. భార్య అన్న మాటలు పక్కన పెట్టండి, పనులన్న మాటలు పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టి మరలా వారి కొరకు ప్రార్థన చేస్తే అసలు యోబును దేవుడు దీవించడానికి అసలైన కారణం ఏంటంటే ఆ ప్రార్థన అని చెప్తున్నా. అసలు ఏది మనసులో పెట్టుకోకుండా ఎట్లున్నావు యోబు, ఇంత కష్టంలో కూడా వాళ్ళన్న మాటలు అన్నింటిని వదిలేసి క్షమించి మంచిగా బతికినావు కదా. దీన్ని బట్టి అర్థమైపోద్ది అనమాట యోబు ఎంత మాదిరికరమైనటువంటి స్నేహితుడు మనకు తెలిసిపోద్ది. అసలు ఒకటే మాట చెప్తాను, దేవునితో నీకు మంచి సహవాసం ఉంటే సరే. భక్తులు మనుషులు అన్నావు అనుకో, వీళ్ళందరూ కరెక్ట్ లేరు అన్నావచ్చు కదా. ఎవరిని నమ్మలేవు సార్, ఎవరు చక్కగా లేడని నువ్వు చెప్పినవి అనుకో. దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తే. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. ఎవరు నీకు సహవాసం దొరికినా దొరకకపోయినా మనం దేవునితో సహవాసము చేయాలి. దేవునితోటి మనం స్నేహితుడని పిలిపించుకోవాలి. 41వ అధ్యాయంలో స్నేహితుని యొక్క సంతానానికి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలు మనకు ఆ లేఖన భాగాల్లో కనిపిస్తాయి. 41 గమనించండి. 8లో నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అచాలని. అబ్రహాముని ఏమని పిలిచాడు? నా స్నేహితుడు అని పిలిచిండు అంతే. బ్రతుకులు ఒక్కడ అట్లాంటి పేరు పిలుచుకున్నా కూడా తరతరాలు ఏమైపోతుంటే దీవించబడతాయి అని చెప్తున్నా. అసలు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడంతే. యాకోబు అని పిలవట్లే, ఇశ్రాయేల్ అని పిలవట్లే. ఎవరు వీళ్ళందరూ అంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంతే. దేవునితో ఒక వ్యక్తి స్నేహం చేయటం మొదలు పెడితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని చెప్పడానికి ఆ 41వ అధ్యాయంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మనుషుల్లో మంచోళ్ళు దొరకలేదని అనొచ్చు. ఎవరితో చేయాలన్నా స్వార్థంగానే ఉన్నాడని వదిలేసినవి అనుకో. సరే నువ్వు యోబులాగా భక్తి కట్టుకో, మంచిగా నీ వరకు నువ్వు అన్న చేసుకో. ఎవరు నీతో మంచిగా ఉన్నా లేకపోయినా దేవుడు నీతో మంచి స్నేహం చేస్తాడు. దేవునితో నువ్వు స్నేహం చేయటం మొదలు పెడితే నీకు వచ్చేటువంటి పరిస్థితులు ఎట్లుంటాయి అంటే ఒకసారి చూడండి. అందులో ఉండేటువంటి పరిస్థితులు చెప్తా. ముందు నీకు వాళ్ళందరూ ఏమైపోతారనంటే నీ మీద కోపపడేటోళ్ళు వస్తారు. 11 చూడండి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని నీవు కనుగొనలేవు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అబావులవుదురు అని ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఆశీర్వాదంగా ఉంటే చూస్తే బాధాకరం కూడా ఉండొచ్చు అందులోనే. ఇప్పుడు నీతో వాదించు వారందరూ మాయమైపోతారంటే ముందు నీతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారనే కాదు. అది మనకు మంచిగా అనిపిస్తుంది కానీ తర్వాత అందరు పోతారని ఆశీర్వాదమే కనబడుతుంది. కానీ అసలు ఒక వ్యక్తి దేవునితో నడవటం మొదలు పెడితే నీతో వాదించేవారు ఉంటారు, నీ మీద కోపపడేవారు ఉంటారు, నీతో కలహించేవారు ఉంటారు, నీతో యుద్ధము చేసేవారు ఉంటారు. ఈ ఎంత గుంపు నీ కొరకు తయారు చేయబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవునితో ఏం చేస్తున్నావు? సహవాసం చేస్తున్నావు కాబట్టి ఒక్కడవైపోతావు అని చెప్తున్నావు. అబ్రహాంతో కనీసం లోతు కూడా ఉండలేకపోయాడు. అసలు కలహాలు వచ్చేస్తాయి. దావీదుతో ఎవరు ఉండలేకపోయారు, ఎందుకంటే దావీదు దేవునికి స్నేహితుడు కాబట్టి.
మోషే దేవునికి స్నేహితుడు అని చెప్పుకున్నాం కదా, మరి కొరాహు దాతాను అభిరాములు శత్రువులు ఎందుకు అయ్యారని అంటే అర్థం కావట్లే. వాదించేవారు వచ్చారు, కలహించేవారు వచ్చారు, కోప్పడేవారు వచ్చారు. వాళ్ళందరూ వస్తారు, అది మొదటి మెట్టు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోతారట, అందరూ చెదరగొట్టబడతారు. ఇది ఆశీర్వాదం అని చెప్తాను. మనకి ఎట్లుంటుంది అంటే ఈ గొడవే కాకుండా మనకు ఆనందం కావాలి. ఎట్లా వస్తుంది అసలు? ఇప్పుడు నీకు స్వస్థత కావాలి అని అన్న వెనక ముందు రోగం రావద్దు. మరి మాకు రోగం ఏమవుతుంది కానీ కొంచెం స్వస్థత ఇవ్వండి సార్ అంటే ఎట్లా వస్తుంది? అట్లా దేవుని స్నేహితుడికి ఏమవుతుందంటే ఎన్ని అనుభవాలు వస్తూనే ఉంటాయి. గొడవ పెట్టేటోళ్ళు వస్తారు, కలహించేవారు వస్తారు, కోప్పడేటోళ్ళు వస్తారు, యుద్ధము చేసేవారు వస్తారు. కానీ వాళ్ళందరి అంతిమం ఎట్లుంటుందని అంటే ప్రాణములతోటే భూమిలోకి వెళ్ళిపోయిన కొరాహు కుమారు. సంఖ్యాకాండం 16 కొరాహు యొక్క జీవితం ఎట్లుంది? కొరాహు దాతాను అభిరాము ప్రాణములతోటే పాతాళంలో కూలిరి. యుద్ధం చేయడానికి వచ్చారు కానీ ఏమైపోయారు? మాయమైపోయారు. నిజంగానే మాయమైపోయారు. నువ్వేం చేయని అవసరం లేదని. మోషే ఏమైనా కత్తెత్తి ఏమైనా చేసిండా? ఎంతసేపు మనం కొట్టాలన్న ముచ్చట ఉంటుంది కానీ దేవుని చేతిలో పెట్టాలన్న ఆలోచన మనకు రాదా? అట్లయిపోతుంది. ఇంకొక మాట చూడండి, 14 అంటాడు, పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్వల్ప జనం అన్నాడు. దేవునితో సహవాసం చేస్తున్నా కూడా నీకు ఎక్కలేని భయం ఉండే పరిస్థితి అనమాట. భయపడకుడి అంటానంటే అర్థం ఏంటంటే పరిస్థితులన్నీ భయానకంగా ఉంటాయని అర్థం. స్వల్ప జనముకు ఇశ్రాయేలు నేను నీకు సహాయము చేయుచున్నాను. ఎప్పుడు సహాయం చేసేటోళ్ళు లేడు అసలు. ఒక సహాయకుడు లేదు. చుట్టూ భయంకరమైన పరిస్థితులు చుట్టుముడుతున్నప్పుడు కూడా దేవుడు అంటాడు, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నువ్వు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువల చేయదు, నీ వాటిని గాలింపగా గాలి వాటిని కొట్టుకొని పోని. ఇది ఇంకా విచిత్రం అసలు. పురుగు వంటి యాకోబు, నువ్వు చిన్నగా కనబడతావు, సమాజానికి చిన్నగానే కనబడతావు. కానీ పురుగు వంటి యాకోబు ఏమవుతాడో తెలుసా? గొప్ప పర్వతమును ఊర్చేస్తాడట. స్వల్ప జనముకు ఇశ్రాయేలు నీవు పర్వతములను ఊర్చదు, వాటిని పొడి చేయదు అంటే అర్థం ఏంటంటే పర్వతములు అంటే సమస్యలు అని అర్థం, పర్వతములు అంటే కష్టాలని అర్థం. దేవునికి స్నేహితుడు అని ఒక వ్యక్తి పేరు పొందితే వాడి ఎదురు ముందు ఒక పెద్ద పర్వతం ఉంటాయి. అబ్రహాంకున్న పర్వతం పేరే గర్భఫలం. పిల్లలు ఉన్నారా? అదే చాలా లోటు, కొన్ని సంవత్సరాలు ఆయన కూడా ఆ పర్వతం అట్టనే ఉన్నది. మరి దేవునికి స్నేహితుడే కానీ గర్భఫలం లేదు. అబ్రహాం ప్రార్థన చేస్తే అభిమేలకు పిల్లలు పుట్టారు. ఇది ఇంకా విచిత్రం. ఈయనకి మాత్రం పిల్లలు లేరు. శ్రమ, ఆ కొండ అసలు కనకట్లేదు అని చెప్తున్నా. దావీదుకి మంచి స్నేహితులు ఉన్నారు కానీ దావీదు జీవితంలో కుటుంబంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సంతోషకరమైన దినాలు లేవు. మోషే జీవితం అటనే ఉంది, సమస్యలే. అరణ్య యాత్రలు ఎన్నో అవమానాలు వచ్చినాయి. అసలు ఆ పర్వతాలు అట్టనే ఉన్నాయి కదా. నీవు పర్వతములను నూర్చుదు అని దేవుడు చెప్పిండు అంతే. అసలు అవి పెద్ద పర్వతం కావచ్చు, నువ్వు స్వల్ప జనముకు ఇశ్రాయేలు కావచ్చు, నువ్వు పురుగు వంటి యాకోబు కావచ్చు, అవన్నీ ఏమైపోతుంటే నురిపిడి మానుగా నిన్ను నేను నియమించి ఉన్నానన్నాడు. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మాను. దేవునికి ఒకడు స్నేహితుడైతే వాడు ఏం చేస్తాడంటే కొండలను పొట్టువలే చేస్తాడు, వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకొని పోయి ఇంకా కనబడరు. అంతే అసలు కనబడరు. కొరాహు దాతాను అభిరాములు ఎతకండి దొరుకుతారేమో, వాళ్ళు కనబడరు. ఎందుకంటే భూమి లోపలికి పోయినట్టు వాళ్ళు. అసలు నురిపిడి మానుగా దేవుని చేతులు చెక్కబడ్డారు. స్నేహితుడు అనేటువంటి బంధానికి దేవుడు ఇచ్చినటువంటి విలువ అంత గొప్పగా ఉందని చెప్తాను. అబ్రహాము స్నేహితుడు అన్నది ఇన్ని మేలులు చేస్తావు. అబ్రహాము సంతానం అని చెప్పేసి ఇప్పటికీ బతికిపోతూనే ఉన్నారు వాళ్ళు. అసలు అతడు నా స్నేహితుడు అంతే యథార్థంగా. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుడు నాకు స్నేహితుడని నువ్వు చెప్పగలగాలి అని చెప్తున్నావు. చెప్పినప్పుడు నువ్వేం చేయాలంటే నీ హృదయం అంతా ఆయన ముందు ఏం చేయాలి కదా. ఇప్పుడు ఆయనకు దాగింది నీ లోపల లేకుండా, ఆయనకి ఇష్టం లేని నీ జీవితంలో జరగకుండా చేయాలి. చివరి మాట చెప్తాను, పిచ్చి స్నేహాలు అన్నీ చేసుడు కాదు, ఇట్లా కాదు. స్నేహం అంటే ఎట్టు ఉండాలంటే నిలిచిపోవాలి. దేవుడిని స్నేహితుడిగా నమ్ముకుంటే నువ్వు దీవించబడతావు. చరిత్రలో మంచి స్నేహితులు ఉన్నారు. చరిత్రలో ఉన్నటువంటి స్నేహితులు ఎట్లున్నారనంటే జర్మనీ దేశంలో హంగేరీ అనేటువంటి ప్రాంతంలో ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆల్బర్ట్ డ్యూరార్ అనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు అంటే చాలా పేద కుటుంబం, 18 మంది అన్నదమ్ములు. వాళ్ళ నాన్న పేరు ఆల్బర్ట్. ఆయనకు 18 మంది సంతానం. కంసాలి. ఆ కంసాలి చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటే అందులో చిన్న కుమారుడు ఆల్బర్ట్ డ్యూరార్ గారు అనమాట. వాళ్ళ నాన్న చేస్తున్న పనిపై నాకు చాలా ఆశ ఉంది. అసలు కంసాలు వృత్తి చేస్తూ అందులో చిత్రలేఖనం ఉంటుంది, మంచిగా డ్రాయింగ్ వేసే బొమ్మలు ఉంటాయి దాని మీద. వాటన్నిటి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తండ్రి కొంచెం సహాయకరంగా ఉన్నాడు. ఆయన గోల్ ఏంటంటే ఒక మంచి పెయింటర్ కావాలి, ఒక మంచి చిత్రకారుడు కావాలని ఒక మంచి ఆశతోటి ప్రారంభించడం. కానీ తనకున్న పేదరికాన్ని బట్టి ఆ ఉన్నతమైన విద్యను అభ్యసించే అవకాశం లేక చాలా వేదన పడేటోడు. తండ్రికి ఏదో సహాయం చేస్తున్నా నేర్చుకోవాలని ఆశ ఉంది కానీ అవకాశాలు లేవు, మార్గాలన్నీ మూసుకొని పోయి ఉన్నాయట.
అట్లాంటి సమయంలో ఒక మంచి స్నేహితుడు పరిచయం అయిందట. ఒక మంచి స్నేహితుడు, ఆయన పేరు ఏంటంటే కింగ్స్టన్ అనమాట. ఫ్రాన్స్ కింగ్స్టన్ ఆయన పేరు. ఆయన కూడా పేదరికమే, ఆయన కూడా చిత్రలేఖనం పైన ఆశ ఉంది. ఇద్దరు అభిప్రాయాలు కలిసినాయి. ఇద్దరికి తొందరగానే సహవాసం కలిగింది. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరు బాగా కష్టపడుతున్నారు. చాలా డబ్బులు సంపాదించి చిత్రలేఖనం నేర్చుకుందాం, డ్రాయింగ్ పెయింటర్ అయిదామని చెప్పేసి ఎంత ప్రయాసపడి కూడా డబ్బులు సరిపోవట్లేదట. చివరకు వాళ్ళిద్దరు ఒక తీర్మానానికి వచ్చారు. ఏం చేశారనంటే, ఇద్దరికి ఆశ ఉంది, ఇద్దరికి లక్ష్యం ఉంది, ఇద్దరం ఏదో సాధిద్దాం అనుకుంటున్నాం, కానీ మనం ఎంత కష్టపడ్డా కూడా మన కళ నెరవేరే అవకాశం లేదు కదా. ఒక పని చేద్దాం, మన ఇద్దరిలో ఒకడు పని చేద్దాం, ఒకడు నేర్చుకుందాం, పెయింటింగ్ చదువుకుందాం. ఒకడు చదువుకుందాం, ఒకడు పని చేద్దాం. వాడు బాగా కష్టపడి వీని చదివించాలని ఒక మంచి నిబంధన చేసుకొని ఇద్దరు హెడ్ ఆర్ టైల్ వేసుకున్నారండి. హెడ్ ఆర్ టైల్ వేసుకొని బొమ్మ పడితే నువ్వు చేయాలా, బొమ్మ పడితే నేను చేస్తాను. ఒక అగ్రిమెంట్కి వచ్చేసి ఇద్దరు చేస్తే అందులో ఆల్బర్ట్ డ్యూరార్ గారు చదువుకోవాలని వచ్చిందట. ఇక కింగ్స్టన్ గారు ఏం చేశారంటే చక్కగా పని చేయటం మొదలుపెట్టిండట. కొన్ని ఏళ్ళు కష్టపడి పని చేశాడు మైన్స్లో, బొగ్గు గనుల్లో కష్టపడి ఆయన పని చేసి వచ్చిన డబ్బంతా ఆయనకు పంపిస్తా అంటే డ్యూరార్ గారు మంచి పెయింటర్ అయి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక మంచి పెయింటర్ అయిపోయింది ఆయన. అన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత డ్యూరార్ గారికి గొప్ప సన్మాన సభ జరుగుతుంటే అందులో ఈయన ఇన్వైట్ చేసి కూడా ఈయన కొంచెం గొప్పగా చెప్పింది, ఇతని కారణం వల్లనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాను అని చెప్పేసి ఎంత గొప్పగా ఆయన ప్రశంసించి ఆయనకు మేలు చేస్తున్నాను కూడా ఆయన ఒప్పుకోలేదట. కింగ్స్టన్ గారు వాటన్నిటిని కూడా నాకేం అవసరం లేదు, నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంది, నా కళలు నీలో నెరవేరిందని చెప్పేసి ఒక మంచి సాక్ష్యం ఇచ్చిండాడు. ఏది ఇచ్చినా తీసుకోడు, ఏది కావాలన్నా అడగడు. అట్లాంటి స్థితిలో ఇద్దరు కలిసి కొన్ని రోజులు గడుపుతున్నప్పుడు ఒకరోజు పొద్దున్నే లేచి కింగ్స్టన్ ప్రార్థన చేస్తుంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్లుందనంటే, బొగ్గు గనుల్లో బాగా పనిచేయటం వల్ల ఈ ముఖమంతా నల్లగా అయిపోయి చేతులన్నీ కూడా పెడుసుగట్టిపోయి చేతుల్లో బలం లేకుండా నిర్జీవంగా చూడటానికి అసహ్యంగా కనిపిస్తున్నటువంటి ఆ దేహము, ఆ రూపం అంతున్నది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రెండు చేతులను చూసిండాడు. ఆ యొక్క జీవం లేనట్లు కనబడుతున్నాం. రెండు చేతులు చాలా ముడతలు పడి విహీనంగా కనబడుతున్నాడు. ఆ రెండు చేతులను చూసి మనసులో అట్లా ఒకసారి ముద్రించుకొని ఒక పెయింట్ వేసిండు ఆయన. మీరు ఎప్పుడప్పుడు చూస్తా అంటే ఎక్కడన్నా రెండు ప్రేయర్ హ్యాండ్స్ ఉంటాయి, రెండు చేతులు ఇట్లా కలిపి బొమ్మలు ఉంటాయి. ఇక మనం దాని కింద ఏదో ఒక వాక్యం రాత్రి దాన్ని తెచ్చి పెట్టుకుని ఇంట్లో మస్తుంది కదా ఫిగర్ ఎట్లుందని అంటావు. ఇక అవి ఎవరి చేతులు అంటే అవి కింగ్స్టన్ గారి హ్యాండ్స్ అన్నమాట. ఆ రెండు చేతులు డ్రా చేసి అప్పుడు ఆయన చెప్పిననమాట, ఈ చేతులు నన్ను ఈరోజు ఈ స్థితిలోనికి నడిపించాయని చెప్పేసి దాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, అది డ్రా చేసిన ఆయనకంటే కూడా అది ఎవరి చేతులు ఆయనకే ఎక్కువ మహిమ వచ్చింది. అసలు స్నేహం అంటే అట్లా చేయాలి. బతుకంతా ఇచ్చేసింది కదా, జీవితమే లేదు ఆయనకు అసలు. కానీ ఆయన రెండు చేతులు అట్లా ఇచ్చి చరిత్రలో నిలిచిపోయేటట్లు చేసిండు. అది స్నేహం అంటే ఇద్దరు వైపు నుంచి ఎంత చక్కగా ఉంది అసలు. బంధం అంటే అట్లా ఉండాలి. అవసరమైన కాడు కుదురుకుని అవతల పడ్డవే అనుకో, నువ్వు స్నేహితుడు కాదు, క్రైస్తవుడు అంతకంటే కాదు అసలు. మంచి స్నేహితుడు నజరేయుడైన యేసు. మంచి స్నేహితుడు అంటే మన సంఘంలాగా ఉండాలి, స్నేహం చేసుకోవాలి, అందరితో ఒకరితో మంచిగా ఉండాలి, స్నేహితులను చెప్పగలిగిన స్థితిలో ఉండాలి, నమ్మకమైన స్నేహితులకు ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.